మొదలు క్షమించాలి. నా ప్రియ మిత్రుడు చంద్రశేఖర్ మరణానికి నివాళులు అర్పిస్తూ 47 సంవత్సరాల స్నేహం మాది 2 నిమిషాల్లో మాట్లాడడం అంటే చాలా కష్టమైన విషయం. నేను చంద్రశేఖరు పాలిటెక్నిక్లో క్లాస్మేట్స్, గుంటూరు పాలిటెక్నిక్లో. సమాజంలో ఉండే అసమానతలు, దోపిడీ, పీడలను నిర్మూలించాలి, సమసమాజాన్ని స్థాపించాలి అనేటటువంటి కమ్యూనిస్టు సిద్ధాంతానికి ప్రభావితమైనటువంటి వ్యక్తులం మేము. కాలేజీలో చాలా సరదాగా అప్పుడు హిందీ సినిమాలు వచ్చాయి, షోలే అవి ఇవి, సరదాగా పాటలు పాడుకుంటా హిందీ సినిమాలు చూస్తా. మాకు ఆంధ్ర నుండి వచ్చాం కాబట్టి హిందీ వచ్చేది కాదు. చంద్రశేఖర్ అప్పటికే హిందీ మాట్లాడుతూ ఉండేవాడు, ఆ డైలాగ్స్ అని మాకు చెప్తూ ఉండేవాడు. మొట్టమొదట మేమంతా కూడా ఈ రాడికల్ ఉద్యమంలోకి పోయినప్పుడు ఆయన ముందుగా రాలేదు. తర్వాత చాలా స్పీడ్గా మాకంటే ముందే దాటుకొని వెళ్ళడం జరిగింది. నేను కాలేజ్ తర్వాత సివిల్ ఇంజనీర్గా పంచాయతీరాజ్లో పనిచేసి రిటైర్ అయ్యాను, డిప్యూటీ సివిల్ ఇంజనీర్. వాళ్ళు ఈ చదువులు వ్యర్థం, దీనివల్ల పెద్ద ఉపయోగం లేదని చంద్రశేఖర్ పాలిటెక్నిక్ కూడా పూర్తి కాకుండానే అప్పుడు ప్రభుత్వం అందరి మీద నిర్బంధం విధించింది. మమ్మల్ని అందరినీ కూడా హాస్టల్లో తీసివేయడం కూడా జరిగింది. బయట ఉండి మేము విప్లవ విద్యార్థి ఉద్యమాన్ని కూడా నిర్మించాం. ఇవాళ లక్షలాది మంది ఈసెట్ చదువుతున్నారంటే ఆ ఈసెట్ పాలిటెక్నిక్ విద్యార్థులకి ఇంజనీరింగ్ చదివే అవకాశాలు ఉండేవి కాదు. ఆ ఈసెట్ కావాలని మేము అప్పుడు 19 పాలిటెక్నిక్స్ రాష్ట్రంలో ఉంటే గుంటూరు నుండి ఆర్గనైజ్ చేసి 19 పాలిటెక్నిక్స్ తిరిగి 2.5 నెలలు సమ్మె నిర్వహించాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా. దాని పర్యవసానమే మా అందరి మీద పోలీస్ కేసులు, తర్వాత కాలేజెస్ నుండి తీసివేయడం. ఆయన చదువును కూడా పూర్తి చేయలేదు, పాలిటెక్నిక్ చదవకుండానే ఆయన పీపుల్స్ వార్ పార్టీలోకి అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మరి ఆయన చాలా చోట్ల పనిచేశారు. విఆర్ కాలేజీలో కూడా ఈ పార్టీ కోసం అని చెప్పేసి చేరాడు అక్కడ డిగ్రీ. ఆయన ఇంటర్మీడియట్తోనే ఆయన చదువు ఆగిపోయింది. ఆ తర్వాత 5 సంవత్సరాలు అక్కడ పనిచేయడం. ఆ పార్టీలోనే మీకు అందరికీ తెలుసు, కొంత మనస్పర్ధలు వచ్చి సత్యమూర్తి, కొండపల్లి సీతారామయ్య, ఈయన సత్యమూర్తి వైపు రావడం, నిత్య సంబంధంలో ఉండేవాడు. వాళ్ళ ఫ్యామిలీస్ కానీ అన్నీ కూడా మాతో ఉండేవాడు. నెల్లూరు జిల్లాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. వీళ్ళు ఫైనాన్సెస్ కోసము ఒక జమీందారు ఇంటి మీద రైడ్ చేశారు. ఆ సందర్భంలో చంద్రశేఖర్ని ఇంకొక ఆర్గనైజర్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఆ రోజు చంపేసేవాళ్ళు, యాక్చువల్గా కట్టేసి చాలా విపరీతంగా కొట్టారు. మొత్తం బాడీ అంతా బ్లీడింగ్ ఇంజరీస్ అయిన తర్వాత కేసు పెట్టి వదిలేయడం కూడా జరిగింది. చెప్పాడు, ఆ రోజే నేను చనిపోయేవాడిని, సరే నేను ఇలా దొంగని కాదు పార్టీ కోసం ఫండ్స్ కోసం చేసామని చెప్పడం వల్ల వాళ్ళు వదిలేశారని చెప్పి. అలాగే నెల్లూరులో క్లాషెస్ ఉండేవి సిపిఎంకి వాళ్ళకి వీళ్ళకి మధ్య. ఒక సిపిఎం నాయకుడిని చంపడం కూడా జరిగింది, హత్య చేశారు. ఆ హత్యలో తర్వాత అక్యూజ్డ్లో ఉండి తర్వాత బయటకు రావడం. శ్రీధర్ అనేటటువంటి చాలా క్లోజ్ ఫ్రెండ్, పార్టీలో పనిచేసేవాడు ఆయన కూడా. వీళ్ళు బాంబులు అవి తయారు చేస్తే ఆ బాంబు పేలిపోయి శ్రీధర్ చనిపోయాడు యాక్సిడెంట్. వాళ్ళ అబ్బాయికి కూడా శ్రీధర్ అని పేరు పెట్టుకున్నాడు ఆయన. అందుకే ఆ చనిపోయిన అతను పూర్తిగా పేరు కూడా పెట్టుకోవడం జరిగింది. మేమంతా కాలేజ్ డేస్లో మనం ఫుల్ టైం వెళ్ళిపోవాలి, పనిచేయాలి ప్రజల కోసం అని ఏదైతే అనుకున్నామో ఆ సందర్భంలోనే మా మిస్సెస్ కూడా ఆయనకి హాస్టల్ అప్ చెప్పాము. లేడీస్ హాస్టల్, నేనేమో జెంట్స్ హాస్టల్. మా ఫ్రెండ్ శేషగిరి ఏమో ఆయన మొత్తం చూసేవాడు. అట్లా మా మిస్సెస్కి నాకు పరిచయం చేశాడు. మ్యారేజ్ కూడా ఆయనే కుదిరిచ్చాడు మా ఇద్దరికి కూడా మాట్లాడి పెట్టి. అప్పటి నుండి మేము క్లాస్మేట్స్ కాబట్టి కలిసిమెలిసి ఉన్నాం. అంటే నేను అనేది ఏంటంటే ఈ సమాజాన్ని మార్చడానికి ఏదో మామూలు పద్ధతుల్లో ఇది మారదు, సాయుధ పోరాటం చేస్తే తప్ప మారదు అనేటటువంటి పంథా నుండి బయలుదేరినటువంటి వ్యక్తి తర్వాత మరి బౌద్ధ మతాన్ని స్వీకరించడం, శాంతి, అహింస ఈ లైన్లోకి రావడం అనేది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. స్వతహాగా చాలా ఇంటెలిజెంట్ అతను. కాలేజీలోనే మ్యాథమెటిక్స్లో 100కి 100 మార్క్స్ వచ్చాయి అతను.
చాలా జీనియస్గా ఉండేవాడు. చాలా ఇంటెలిజెంట్ పీపుల్ అంతా కూడా ఈ లెఫ్టిస్ట్ ఉద్యమంలోకి వెళ్ళడం జరిగింది. అట్లాగే ఏ క్వాలిఫికేషన్ లేకపోయినప్పటికి కూడా ఈ బయటకు వచ్చిన తర్వాత మరి నిజ జీవితం పిల్లలు వీళ్ళందరినీ పోషించాలి కాబట్టి వేటపాలెంలో కొన్నాళ్ళు నేతనేసేవాడు. నేను వెళ్ళినప్పుడు నేతనేస్తా చూసేవాడిని. ప్రతి 3 నెలలకు ఒకసారి నేను ఆయన కలిసేవాడు. 47 సంవత్సరాల్లో ప్రతి 3 నెలలకి యావరేజ్గా నేను ఆయనతో పర్సనల్గా కలవడం మాట్లాడడం కూడా జరిగింది. ఒకసారి సిక్ కూడా అయ్యాడు. విజయవాడలో ప్యాంక్రియాస్ ప్రాబ్లం వచ్చి సిక్ అయితే నేను మా ఫ్రెండ్స్ అంతా కలిసి కొంత ఫైనాన్షియల్గా ఆయనకి హెల్ప్ చేసి ఆపరేషన్ చేయించడం అవన్నీ చేయించడం బయటపడ్డాడు. ఒక నిజాయితీ ఏంటంటే మొన్న ఈ మధ్య వాళ్ళకి చిన్న ఇల్లు ఉండేది, పెంకుటిల్లు వేటపాలెంలో. ఆ ఇల్లు అమ్మితే నాకు ఏదో 2-3 లక్షలు వచ్చినాయి హనుమంతరావు. ఆ రోజు మీరంతా సహాయం చేశారు కదా, ఆ డబ్బులు తీసేసుకోండి అన్నాడు. అరే బాబు, మేము వాపస్ తీసుకోవడానికి ఇవ్వలేదయా అని చెప్పాను. చాలా నాకు బాధ వేసింది అన్నప్పుడు. అంత నిజాయితీగా ఉండేవాడు. మరి చివరిలో అతనికి ఒక పైసా ఆదాయం కానీ లేకపోతే సొంత ఆస్తి కానీ ఎటువంటి ఏమీ లేవు నాకు తెలిసినంత వరకు. అలాగే ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా అస్సాం వ్యాలీ స్కూల్ అని చాలా రెన్యూవర్డ్ స్కూల్, అది ఇండియాలోనే వన్ ఆఫ్ ద పెద్ద స్కూల్, అది పబ్లిక్ స్కూలు. అటువంటి స్కూల్లో ఇతనికి ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా మ్యాథమెటిక్స్ చెప్పడానికి వాళ్ళు తీసుకున్నారు. టీచర్గా పనిచేశాడు అక్కడ. అస్సాం వెళ్ళి ఒక 5-6 సంవత్సరాల దాకా పనిచేసినట్టున్నాడు అస్సాంలో. ఆ తర్వాత ఇక్కడ కోచింగ్ సెంటర్స్, బీఈడి వాళ్ళ క్లాసెస్ చెప్పడం. నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళు చాలామంది బౌద్ధ అభిమానులు, బౌద్ధ ఫాలోయర్స్ వచ్చారు. ఆయన వర్క్స్ గురించి, ఆయన చేసిన సేవల గురించి, ఆయన యొక్క మేధస్సు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆయనకి ఇదంతా అలవడడానికి కారణం నేను అనుకోవడం ఏంటంటే అతను బౌద్ధంలో ప్రవేశించడానికి ముందు మార్క్సిజంలో ప్రవేశించాడు. ఆ మార్క్సిస్టు ఫిలాసఫీ ఏదైతే ఉందో దాన్ని బాగా వంట పట్టించుకున్నాడు. ఆ ఫౌండేషన్స్ తోటే ఈరోజు బౌద్ధ మతాన్ని కూడా అతను స్వీకరించి దాన్ని బాగా సుసంపన్నం చేయాలి. నాతో అనేవాడు, ప్రతి మతం కూడా రకరకాల చీలికలు, పేలికలు, దానిలో చెడులు కూడా వచ్చినాయి. వాస్తవం ఏంటి అనేది మనం శోధించాలి. బౌద్ధ మతంలో కూడా అసలు బౌద్ధుడు ఏం చెప్పాడు, బౌద్ధ మతం ఏం చెప్తా ఉంది అనే దాన్ని కనుక్కోవడం కొరకు నేను పాళీ భాష కూడా నేర్చుకుంటాను, దాన్ని ట్రాన్స్లేట్ చేయాలి అని చాలా కృషి చేయాలని చెప్పి అనుకున్నాడు. ఇది లుంబిని వెళ్ళాలంటే నేను తీసుకొని ఆయన్ని లుంబిని తీసుకొని కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్పటికి అక్కడ నేపాల్లో మావోయిస్ట్ పార్టీకిను అక్కడ ఉండే గవర్నమెంట్కి కూడా గొడవ జరుగుతూ ఉంది. సహజంగానే ఇతను ఆ రాజకీయాల నుండి వచ్చాడు కాబట్టి అప్పటికి ఒక యునైటెడ్ నేషన్స్ మధ్య చర్చల వాతావరణం జరుగుతూ ఉంది. వాళ్ళంతా వెపన్స్ అన్నీ ఒక చోట పెట్టి ఒక పీస్ ఏరియా పెడితే మేమిద్దరం కూడా వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్ అక్కడ చిట్వాన్ ఫారెస్ట్లో ఒక 5,000 మంది గెరిల్లాస్ ఉంటే అక్కడ కూడా వెళ్ళి చంద్రశేఖర్ వాళ్ళతో ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. విప్లవం చేశారు కదా, మీరు ఏమేమి కష్టాలు అనుభవించారు, మీకు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏంటి ప్రజల్లో మీకు అని మేము ఒక 10 రోజులు 12 రోజులు దాదాపు నేపాల్లో ఉన్నాం. ఉండి ఉద్యమ ప్రాంతంలో కూడా వెళ్ళాం, ఫారెస్ట్లోకి వెళ్ళి అవన్నీ కనుక్కొని అసలు విప్లవం అనేది ప్రజల్లో ఎంతవరకు మార్పు తీసుకొస్తుంది, పార్టీకి ప్రజలకి మధ్య ఉండే సంబంధాలు ఏంటి, అక్కడ మరి బౌద్ధ మతం బుద్ధుడు పుట్టిన చోట ఈరోజు మరి అటువంటి ఆనవాళ్ళు కూడా ఏమి కనపడలేదు, అన్నీ తిరిగి రావడం కూడా జరిగింది. ఇట్లా ప్రతి సందర్భంలో కూడా అతని యొక్క జీవితంలో బహుశా నాకు 17 ఏళ్ళప్పుడు అతని స్నేహితుడు, అతనికి 2 ఏళ్ళు పెద్ద నాకంటే. చనిపోయే ముందు కూడా కరెక్ట్గా నాకు తెలిసి సాటర్డేనే ఎప్పుడు బయలుదేరాడు, ఎప్పుడు వచ్చినా మా ఇంట్లోనే ఉండేవాడు హైదరాబాద్లో. ఫ్రైడేలో థర్స్డే నాకు ఫోన్ చేశాడు, హైదరాబాద్లో పని ఉంది నాకు, వస్తున్నానని. ఇంత సడన్గా చనిపోతాడని అయితే నేను అనుకోలేదు. ఎప్పుడు కూడా నాతో అనారోగ్యం గురించి ఎప్పుడు చెప్పలేదు. ఏదో పుస్తకాలు ప్రింట్ చేయాలి అది ఇది అని చెప్పాడు. చాలా అకస్మాత్తుగా మాయమైపోయాడు. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే నాకు మా మిస్సెస్కి 47 సంవత్సరాలు అతను మాకు ఉమ్మడి స్నేహితుడు అతను. అట్లాగే మాకు ఈ రాజకీయాల్లో వాటిలో నాతో పాటు తిరిగి చేసి మేము ఒక మెమోరియం, నాకు చిన్నప్పటి నుండి కూడా మెమొరీ లేదు. ఎందుకంటే మా ఫాదర్ ఇంజనీరు, ఆయన 20 జిల్లాలు తిరిగి నన్ను చదివించాడు.
పాలిటెక్నిక్ నుండే నాకు మెమరీ ఉంది, అంతకుముందు మెమరీ లేదు, ఎరాజ్ అయిపోయింది. ఈ మెమరీలో మొట్టమొదట ఉన్నటువంటి వ్యక్తి నాకు అతను చంద్రశేఖర్, నా ఫ్రెండ్. ఆ ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈరోజు మాయమైపోయాడు. వాళ్ళ ఫ్యామిలీ కానీ అంతా కూడా మాకు మొదటి నుండి కూడా చాలా క్లోజ్గా ఉండేటటువంటి వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, వాళ్ళ ఫాదరు, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అక్క, వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అమ్మ అందరూ కూడా మాకు బాగా చిరపరిచయం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నేను కొన్ని వందల సార్లు వెళ్ళుంటాను వాళ్ళ ఇంటికి. నేను మా మిస్సెస్ నేను కూడా ఆయన సమక్షంలోనే వాళ్ళ ఇంట్లోనే మేము మ్యారేజ్ చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాం మడివారిపాలెంలో. అట్లా చాలా తీసేసే పరిస్థితి లేదు. చంద్ర అనేటటువంటి నా మిత్రుడు చనిపోయినందుకు చాలా బాధతోటి ఇవాళ నివాళులు అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆయనకి తిప్పు మీకు అందరూ తెలిసే ఉంటుంది, విరసం విప్లవ రచయితల సంఘం త్రిపురనేని మధుసూదన్ రావు అంటే చాలా ప్రేమ ఆసక్తి ఉండేది ఆయన యొక్క ఉపన్యాసాలు కానీ. అలాగే కేవీ రమణారెడ్డి అని చెప్పేసి కావలిలో ఆయన కూడా విరసం నాయకుడు, అతను కూడా చాలా బాగా ఆసక్తి ఉండేది తనకి. మన కావలిలో ఉండే చెంచయ్య గారు వాళ్ళ ఇంటికి కూడా 2-3 సార్లు వెళ్ళడం కూడా జరిగింది. ఆయన చెప్తూ ఉండేవాడు, ముఖ్యంగా మహిళలంటే చాలా అతనికి ఇది గౌరవం ఉండేది. ఎందుకంటే అప్రెషర్ సెక్షన్ ఆడవాళ్ళతోటి చాలా క్లోజ్గా చాలా స్నేహశీలిగా వ్యవహరించేవాడు. కాలేజీలో కానీ బయట కానీ అమ్మాయిలంటే కూడా చాలా లైక్ చేసేవాడు. పాపం ఆయనకి మాత్రం 2 మగపిల్లలు పుట్టారు, ఆడపిల్లలు పుట్టలేదు. అలాగే ముస్లిమ్స్ అంటే కూడా చాలా నాతో డిస్కస్ చేసేవాడు. ఈ భారతదేశంలో ఉండే కుల వ్యవస్థ ఏ కులం వాళ్ళు నా కులం పనిచేయనిస్తుంది, కానీ ముస్లిమ్స్ మాత్రం అన్ని పనులు చేస్తారు, అన్ని రకాల వృత్తులు చేస్తారు, టాలెంట్స్ ఉన్నాయి వాళ్ళలో అని చెప్పి ఇస్లాం గురించి కూడా చాలా చక్కగా చెప్పేవాడు. అతనికి మంచి నాలెడ్జ్ ఉంది, అనాలిసిస్ ఉంది, చాలా హ్యూమర్ ఉంది. సరదాగా మాట్లాడుకునేవాళ్ళం, జోక్స్ వేసుకునేవాళ్ళం ఇద్దరం కూడా. నాకు ప్రతి వారం ఫోన్ చేసేవాడు వేటపాలెం నుండి. నేను ఈ ఏరియాకి విజయవాడ, నేను హైదరాబాద్లో ఉంటాను, విజయవాడ వచ్చినా ఎక్కడికి వచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. అట్లా 47 సంవత్సరాల మా యొక్క స్నేహం, అనుబంధం, మా మధ్య ఉన్నటువంటి రాజకీయాలు కానివ్వండి, మానవ సంబంధాలు తెగిపోయి చాలా బాధతోటి ఈరోజు ఆయన నివాళులు అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో బుద్ధిజం వైపు ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు నాన్న గురించి హనుమంతరావు అంకుల్ చాలా చక్కగా ఆ హిస్టరీ మొత్తం మీకు వినిపించారు. ఇప్పుడు నాన్న ఆల్మోస్ట్ ఒక 4 phases-లో ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చారనమాట. ఆ 4 phases నేను కొంచెం ఎక్కువ సమయం తీసుకొని ప్రాబబ్లీ ఒక 10 minutes-లో ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్లకుండా బ్రీఫ్గా చెప్దామని అనుకుంటున్నాను. ఓకే, నాన్న 1959లో పుట్టారండి. తన చదువు బేసికల్గా చిన్నప్పటి నుంచి రకరకాల ప్లేసెస్లో జరిగింది. వేటపాలెము అండ్ చీమకుర్తి, గూడూరు, తర్వాత గుంటూరు, ఇలాంటి ఏరియాస్లో మొత్తం జరిగింది. సో తన స్టడీ పరంగా అయితే బేసికల్గా పాలిటెక్నిక్ కంప్లీట్ చేశారు. దాని తర్వాత జనరల్గా స్టూడెంట్ టైం నుంచి హనుమంతరావు అంకుల్ గారు చెప్పినట్లు సోషల్ ఇష్యూస్ మీద ఎక్కువ ఆలోచిస్తూ ఉండేవాళ్ళు అనమాట. మీలో కొంతమంది తెలిసినట్లు అందరికీ తెలిసిపోవచ్చు, 80 నుంచి 83 వరకు రాడికల్ స్టూడెంట్ యూనియన్లో పనిచేశారు. దాని తర్వాత దాని వింగో కాదు నాకు తెలియదు, పీపుల్స్ వార్ గ్రూప్లో కూడా కొంతకాలం పనిచేశారు. 1983 నుంచి 1987 వరకు. సో అది నాన్న మ్యారేజ్ ఫోటో. చీరాల రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జస్ట్ దంటల్ మార్పిడితో పెళ్లి చేసుకున్నారు, తాళి కట్టడం ఇలాంటివి ఏమీ లేవన్నమాట. ఇదే క్రమంలో 1985లో అన్నయ్య పుట్టారు. దాని తర్వాత అఫ్కోర్స్ 1984లో మ్యారేజ్ అయింది. దాని తర్వాత 85లో అన్నయ్య పుట్టారు.
అన్నయ్య పుట్టిన ఒక 2 yearsకి పీడబ్ల్యూ పీపుల్స్ వార్ గ్రూప్ నుంచి బయటకు రావడం జరిగింది. సో పీపుల్ వార్స్ గ్రూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బేసికల్గా సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోయారు. పెళ్ళి, ఫ్యామిలీ, పిల్లలు, అండ్ దాంతో పాటుగా బేసిక్ అటాచ్మెంట్ ఉంది ఫైనాన్షియల్ కండిషన్స్. సో ఈ సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత చాలా రకాల ఎక్స్పెరిమెంట్లు చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్స్ దాదాపు 2010 వరకు చేస్తూనే ఉన్నారనమాట. ఏది ఈ సర్వైవల్ మోడ్లో రకరకాల బిజినెస్లని, రకరకాల ఉద్యోగాలు చేశారు, వ్యాపారాలు కూడా చేశారు. చాలా మందికి తెలియదు. మేబీ నాకున్న నెల్లూరు ఫ్రెండ్స్ కొంతమంది మాత్రమే తెలుసు. కొంచెం డీటెయిల్గా చెప్తాను వాటి గురించి కూడా. ఈ ఎప్పుడైతే ఈ ఉద్యోగాలు, వ్యాపారాల కోసం, బిజినెస్ల కోసం తిరుగుతున్నారో, నాన్న ఫ్రెండ్ మరి ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు, వార్తలో పనిచేసే వాళ్ళంట. తను అంటుండేవాడు, నాన్న ఇప్పుడే చెప్తున్నాడు అనమాట, ఇట్లా అనేవాడు రా తను, చంద్ర బిజినెస్ నీ వల్ల కాదు, నీలాంటి బుర్రలు బిజినెస్లో సక్సెస్ అవ్వలేదు, దానికి వేరే కైండ్ ఆఫ్ మైండ్ సెట్, వేరే కైండ్ ఆఫ్ స్కిల్ సెట్ ఉండాలి, నీ వల్ల కాదని చెప్తుండేవాళ్ళు అనమాట. ఇది ఎప్పుడు రిపిటేటివ్గా చెప్తుండేవాళ్ళు. నేను ఎప్పుడన్నా కొన్ని బిజినెస్ ఐడియా మాట్లాడుతున్నా, లేకపోతే అమ్మతో కూర్చొని మాట్లాడుతున్నా, ఇదే డైలాగ్ ఎప్పుడో వస్తుండేది అనమాట. సో బిజినెస్ పరంగా ఎప్పుడు కూడా ఆయన సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళలేదన్నమాట. సో 1991 నుంచి 2000 వరకు ఒక కంప్లీట్లీ డిఫరెంట్ ఫేజ్ అండి నాన్నది. ఈ ఎప్పుడైతే ఈ ఉద్యోగాల గురించి అండ్ బిజినెస్ గురించి వెతుకుతూ ఉన్నారో అప్పుడే ఆ క్రమంలో నెల్లూరు సంఘమిత్ర స్కూల్లో టీచర్గా జాయిన్ అవ్వడం జరిగింది. నాకు కరెక్ట్ ఇయర్ మొత్తం గుర్తులేదు, ఇక్కడ ఉన్న నెల్లూరు ఫ్రెండ్స్ చెప్తారు దాని గురించి. స్టూడెంట్ ఈ సోషల్ ఇష్యూస్ మీద నుంచి స్టూడెంట్స్, పిల్లల గురించి ఎక్కువ స్టడీ చేయడం స్టార్ట్ చేశారు ఫస్ట్లో. అఫ్కోర్స్ దానితో పాటుగా బిజినెస్ ఎక్స్పెరిమెంట్లు అండ్ రకరకాల జాబ్ ఎక్స్పెరిమెంట్లు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ స్టూడెంట్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ ఎందుకు చెప్తున్నానంటే, నార్మల్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇన్ ద సెన్స్ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో ఉన్న థాట్ ప్రాసెస్ ఏంటంటే, బేసిక్గా పిల్లలు పుడతారు, స్కూల్కి వెళ్తారు, స్కూల్లో చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు. ఇది ఒక మెయిన్ స్ట్రీమ్ థాట్ ప్రాసెస్. దానికి విరుద్ధంగా నాన్న స్ట్రాంగ్గా నమ్మిన ఒక విషయం ఏంటంటే, పిల్లలకి న్యాచురల్గానే ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతుంది. ఆ ఇంటెలిజెన్స్ డెవలప్ అయ్యే ప్రాసెస్లో స్కూలింగ్ అనేది మధ్యలో వచ్చి వేలు పెడుతున్నారు. ఎప్పుడైతే ఈ స్కూలింగ్ మధ్యలో వేలు పెడుతుందో వాళ్ళు న్యాచురల్గా నేర్చుకునే ఇంటెలిజెన్స్ డెవలప్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది దానికి బాగా అడ్డుపడుతుందని చెప్పి చాలా స్ట్రాంగ్గా నమ్మారు. చిన్నప్పటి నుంచి మాట్లాడుతుండేటప్పుడు కూడా ఈ పెద్ద పెద్ద విషయాలు కూడా మేము చిన్నప్పటి నుంచే చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. పేరెంట్స్ ఆర్ టీచర్స్ కూడా ఈ పిల్లల లెర్నింగ్ ప్రాసెస్లో మనం వేలు పెట్టకూడదు, వాళ్ళందరూ వాళ్ళు నేర్చుకుంటూ ఉండాలని చెప్పేసి ఎక్కువ కాలం చెప్తుండేవాళ్ళు. అదే ప్రాసెస్ నాన్న కూడా అదే ప్రాసెస్ ఫాలో అయ్యేవాడు. మరి చిన్నపిల్లలు కదా, మనం అందరం వాళ్ళకి కరెక్ట్ అయిన పద్ధతులు చెప్పకపోతే ఎట్లా, వాళ్ళు పాడైపోతారు కదా, ఇది మొత్తం అనుకుంటుంటాం మనం జనరల్గా. మనం వాళ్ళకి డైరెక్షన్ చూపించకపోతే, దండించకపోతే రాంగ్ పద్ధతిలో వెళ్తారు కదా అని చెప్పేసి మనకు చాలామంది క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్కి ఒక చిన్న ఎగ్జాంపుల్స్ నేను రెండిస్తాను. మేము నెల్లూరులో ఉన్నప్పుడు, నాకు ఇయర్ సరిగా గుర్తులేదు, నెల్లూరులో ఉన్నప్పుడు మా ఇంటి బయట ఒక టీ కొట్టుండేది. అందరూ టీలు తాగుతుండేవాళ్ళు, సిగరెట్లు, బీడీలు ఈ మొత్తం తాగుతుండేవాళ్ళు. సో అన్నయ్య, నేను, మా ఇంటి పక్కన కుర్రాడు ఉండేవాడు. వీళ్ళని చూస్తూ, అది వీళ్ళందరూ సిగరెట్లు, బీడీలు కాలుస్తున్నారు,
మనం కూడా సిగరెట్ తాగుతాం ఒకసారి, ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అని చెప్పేసి ప్లాన్ వేసి మరి మేమేమో చిన్నపిల్లలం, సిగరెట్ కావాలని డిసైడ్ అయిపోయాం. సరే అని చెప్పేసి చూస్తే మా దగ్గర సిగరెట్ కొన్నా డబ్బులు లేవు. సరే డబ్బులు లేవు, అన్నయ్య చెప్పాడు, అది వెళ్ళి నాన్న అడుగు అన్నాడు. ఓకే, అది బేసికల్గా మా వయసు ఆల్మోస్ట్ 2-3 years ఉండొచ్చు, సేమ్ ఏజ్లో అండి, ప్రాబబ్లీ ఒక 2-3 months అటు ఇటుగా ఉండొచ్చు. అన్నయ్య నేను అది బేసికల్గా అదే ఏజ్లో వెళ్ళాను నాన్న దగ్గరికి. నాన్న నాకు ₹1/2 కావాలన్నా. ఈ ఇంటర్వ్యూ ఖచ్చితంగా ₹1/2 అడుగుతున్నాను, ఏమైనా డౌట్ వచ్చిందో తెలీదు. ఎందుకు నీకు ₹1/2 అన్నాడు. ఏం లేదన్నా సిగరెట్ కాల్చాలని చెప్పాడు. జనరల్గా సిగరెట్ కొనుక్కోవాలని చెప్పాడు. జనరల్గా పిల్లలు ఏం చెప్తారు, ఏ చాక్లెటో బిస్కెటో చెప్తుంటారు, సిగరెట్ కొనుక్కోవడానికి అని చెప్పాను. ఏమి తిట్టలేదు, కోపడలేదు, ఫేస్లో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ కూడా లేదు. సరే అని చెప్పి ₹1/2 ఇచ్చేసి కొనుక్కురాలన్నాడు. సరే నేను చకచక పరిగెత్తుకుంటూ వెళ్ళేసి సిగరెట్ కొనుక్కొని వచ్చాను. ఇక అన్నయ్యని ఆ పక్కన ఉన్న పిల్లని కూడా పిలిపించాడు. అన్నయ్యకి ఆ సిగరెట్ ఇచ్చేసి వెలిగించరు అన్నాడు. సిగరెట్ వెలిగించిన తర్వాత ఒక తెల్లటి చేతి కూడా తీసుకొని హ్యాండ్ వచ్చి బాగా పొగ పీల్చరా అని చెప్పాడు. సరే పీల్చాడు అన్నయ్య. పీల్చి ఆ చేతి కూడా దగ్గర పెట్టుకొని ఊదమని చెప్పాడు. చేతి కూడా దగ్గర పెట్టుకొని ఊదాడు. అక్కడ ఒక బ్రౌన్ కలర్లో ఒక స్టెయిన్, ఒక మరకలాగా పడింది అనమాట. ఈ మరక గుర్తుంచుకో, నువ్వు ఎప్పుడైతే ఎక్కువ కాలం, నువ్వని కాదు జనరల్గా ఎవరైతే ఎక్కువ కాలం సిగరెట్లు కాలుస్తారో ఇట్లా అది బూజులాగా ఊపిరితిత్తులు అల్లుకుపోతుంది, నీకు ఊపిరి పీల్చుకోవడం కష్టం అవుతుంది, రకరకాల రోగాలు కూడా రావచ్చు అని చెప్పి అంతటితో ఎండ్ చేశాడు డిస్కషన్. నువ్వు సిగరెట్ కాల్చు అని కానీ కాల్చొద్దు అని కానీ ఎప్పుడు చెప్పలేదు. అఫ్కోర్స్ నేను ఆ తర్వాత నేను సిగరెట్ నేను చాలాసార్లు ట్రై చేశాను, కానీ అన్నయ్యకి మాత్రం సిగరెట్ అలవాటు అనేది రాలేదు. నేను కూడా రీసెంట్గా సిగరెట్ మానేయడం అయితే జరిగిందనమాట. ఆ ఇన్సిడెంట్ని బట్టి నాకు అప్పుడేం అనిపించలేదు, కానీ చిన్నపిల్లలు అప్పుడు నాకేం తెలీదు. తర్వాత దాని గురించి, ఆ ఇన్సిడెంట్ గురించి ఆలోచిస్తే 2 విషయాలు నాకు బాగా అర్థమైంది. ఒకటి, పిల్లలకి కావాల్సిన ఏజ్లో కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇస్తే పిల్లలు తీసుకోవాల్సిన డిసిషన్స్ వాళ్ళే తీసుకోరు. అది మంచా చేయడం అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఆ రోజు తెలియకపోయినా కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. తప్పు ఒప్పు అని చెప్పి చెప్పడం అనేది ప్రాబబ్లీ దట్ ఈస్ నాట్ ఎ రైట్ థింగ్ అని నా ఉద్దేశం కూడా. సెకండ్ విషయం నేను ఆ రోజు నేర్చుకుంది ఏంటంటే, నేను సిగరెట్ తాగుతున్నానని ఆయన కోప్పడడం, తిట్టడం, కొట్టడం చేస్తే నెక్స్ట్ టైం నుంచి నేను అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నాను. నాన్నతో నేను చాలా అబద్ధాలు చెప్పుండొచ్చు ఇప్పటి వరకు. నాన్నతో మాత్రం నాకున్న రిలేషన్షిప్ వీలైనంత వరకు నిజం మాత్రమే మాట్లాడేవాడిని నాన్నతో. సో ఆ ఇన్సిడెంట్ వల్ల బేసికల్గా పెద్దవాళ్ళు జడ్జి చేయకుండా చిన్నపిల్లల థాట్స్ని యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్టెన్స్ కూడా కాదు, వాళ్ళని చెప్పనివ్వగలిగితే మనం ఈ అబద్ధాలు చెప్పడం అనేది, ఇప్పుడు నాన్న రాసిన చిన్న బుక్లెట్లో కూడా సమావాక్యం ఉంటుంది బేసిక్గా. మనం ఏం చేయాలని ఉంటుంది బేసిక్గా, మనం తప్పులు మాట్లాడాలి ఒప్పుడు మాట్లాడాలి. కానీ అడల్ట్స్ కూడా పిల్లలు అబద్ధం చెప్పకుండా ఉండాలంటే నువ్వు అబద్ధం చెప్పొద్దు, అది చెప్పొద్దు, ఇది చెప్పొద్దు అని కాకుండా వాళ్ళు చెప్పేదాన్ని యాజ్ ఇట్ ఈజ్ మనం జడ్జిమెంట్ లేకుండా యాక్సెప్ట్ చేస్తూ ఉంటే మనం నిజాలు చెప్పడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదొక మంచి ఎగ్జాంపుల్ మా లైఫ్లో. సెకండ్ది, చిన్నప్పుడు సెకండ్ ఇన్సిడెంట్ ఇది. చిన్నప్పుడు మా ఇంటి దగ్గర వేటపాలెంలో చిన్న కాలువ ఉండేది. ఆ కాలువ దగ్గరికి ఈత కొట్టడానికి వెళ్తూ ఉండేవాళ్ళం. మాకేం ఈత ఏం పెద్దగా రాదు. పెద్దవాళ్ళు జనరల్గా ఏం చేస్తారు, చిన్నపిల్లలు కాలువలోకి వెళ్ళి మునిగిపోతారు, ఈ ఆలోచనలు ఉండేవి బేసికల్గా. సో నేను వెళ్ళి, నాన్న అప్పుడు నెల్లూరులో చేస్తుండేవాళ్ళు, నేను మా ఫ్రెండ్స్ చిన్న పిల్లలు, ఇంత చిన్న పిల్లలు కొంచెం పెద్దవాడిని, అప్పుడు నాకు ప్రాబ్లీ ఏజ్ గుర్తులేదు, ప్రాబ్లీ 6 or 7 years ఉండేది. సరే ఈత కొట్టడానికి వెళ్ళాము. ఈత కొడుతూ ఉంటే అటు పొలాలకు వెళ్ళేవాళ్ళు, మా తాతయ్య ఫ్రెండ్ ఎవరో ఉండే పొలాలు
పొలాలకు వెళ్ళి ఆయన రైతు చూసి మా తాతయ్య చెప్పాడు, ఇలా పిల్లాడు కాలంలో దిగుతున్నారు, మునిగిపోతారు, చచ్చిపోతారు అది ఇలా. ఇక ఇంటికి రాగానే ఫుల్ బెల్ట్ ట్రీట్మెంట్, లిటరల్గా బెల్ట్ తీసుకొని బాగా పడేసాను నన్ను తాతయ్య. సరే అని చెప్పి మంచం మీద పట్టుకొని ఏడుస్తున్నాను. అప్పుడు నాన్న మేము నెల్లూరులో పని చేస్తున్నా, ఆ రోజు ఈవినింగ్ వచ్చాడు అనుకుంటా బహుశా. పడుకొని ఏడుస్తున్నాడు. అమ్మని అడిగాడు ఏంటి ఏమైందని. ఇట్లా మామయ్య గారు కొట్టారు అదేదని చెప్పాడు. ఎందుకని అడిగితే ఇట్లా కాలోకి వెళ్ళాడంట, బాధపడేసాడు అదేదని చెప్పారు. సరే ఇక నెక్స్ట్ రోజు అరే టవల్ తీసుకోవాలన్నాడు. అన్నయ్య కూడా ఉన్నాడు అనుకుంటా. మాతో పాటు మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ కొంతమంది అందరూ టవల్ తీసుకొని పదండ్రు అని చెప్పాడు. సరే వెళ్ళిపోయి కాలువ పదండి అని చెప్పి తీసుకెళ్ళాడు అందరు. ఆ రోజు నుంచి ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ అనుకుంటా నానే దగ్గరుండి ఎలా అంటారా లోపల మునగండి అని చెప్పాడు. మునిగారు. నాన్నకి అప్పటికే కొంచెం ఈత వచ్చు, చిన్న చిన్న టెక్నిక్స్ ఇట్లా కొట్టాలి ఇది ఇట్లా కొట్టాలి అది ఇది అన్నాడు. తర్వాత మధ్యలో ఈ వారం రోజుల మధ్యలో ఒక రోజు అందరూ నార్మల్గా వెళ్ళాము. అన్నయ్య రెడీ అవుతున్నాడు దిగడానికి. నాన్న అన్నాడు అరే నువ్వు ఇటు రారా అన్నాడు. సో ఈ ఒడ్డు నుంచి అన్న ఒడ్డుకి నడుచుకుంటూ వెళ్ళాను. నేను చిన్నపిల్లని ఇంతే ఉంటాను. సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. సరే వెనక్కి రా కాదు కొంచెం ఇటు పక్క జరిగి వెనక్కి రా అన్నాడు. ఒక 10 అడుగులు పక్కకు వేసి 4 అడుగులు వేసి మునిగిపోయాను మొత్తం. నా ఫస్ట్ టైం డెత్ ఎక్స్పీరియన్స్ అది. కంప్లీట్గా మునిగిపోయాను. వచ్చి పైకి అంటే చాలా దూరం ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 50 feet అట్లా ఉంటుంది. ఆ కాలువ విడ్త్ 50 to 100 feet ఉంటుంది అనమాట. సరే వచ్చి తీసాడు బయటికి, పట్టుకొని తీసి డెత్ ఎక్స్పీరియన్స్ ఇట్లా ఉంటుంది అని చెప్పాడు. తర్వాత రోజు నుంచి ఎక్కడైతే ఆ లోతు ఎక్కువ ఉందో కాలంలో అక్కడే ఈత నేర్పించడం స్టార్ట్ చేశాడు. ఒక 2 వీక్స్ అండి. 2 వీక్స్ అయిపోయిన తర్వాత ఇంకా మీకేం భయం లేదా, మీ ఇష్టం, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఈత కొట్టుకోవచ్చు అని చెప్పేసి ఆయన మమ్మల్ని వదిలేసి ఆయన నెల్లూరు వెళ్ళిపోయాడు అనమాట. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మా ఫ్రెండ్స్ సర్కిల్లో, మా ఊర్లో ఫ్రెండ్స్ సర్కిల్లో భరత్ అండ్ శ్రీధర్తో సముద్రం కానీ కాళ్ళకు కానీ ఈత కొట్టడానికి వెళ్తున్నామంటే వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఎలా చేస్తారు. ఒక్కళ్ళనే వెళ్తున్నా అంటే ఎవరు ఎలా చేశారు కాదు. సో ఈ 2 ఇన్సిడెంట్స్ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఏదైతే ఉందో పిల్లలకి ఎలా నేర్పించాలి, వాళ్ళకి ఎడ్యుకేషన్ అంటే స్కూల్ లేకపోతే ఎడ్యుకేషన్ లేదని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. ఎడ్యుకేషన్ అనేది రియల్ లైఫ్లో నుంచి వస్తుంది. స్కూలింగ్ దానికి యాక్చువల్గా అడ్డం వస్తుందని చెప్పేసి గట్టిగా నమ్మారు. సో దీనికి ఎగ్జాంపుల్స్ చెప్పుకొని చాలానే ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే మీలో చాలామందికి నాన్న ఆర్ఎస్యూలో ఉన్నారని తెలుసు, బుద్ధిజంలో ఉన్నారని తెలుసు, కొంతమంది టీచర్గా చేశారని తెలుసు. కానీ పిల్లల పెంపకం మీద, ఎడ్యుకేషన్ మీద చాలా రీసెర్చ్ చేశారని చెప్పేసి చాలా తక్కువ మందికి తెలుసు. సో నేను చెప్పినట్లుగానే 1991 to 2000 సంఘమిత్రలో కొంతకాలం పనిచేశారు. తర్వాత ఊటీ దగ్గర గుడలూరు అనే చిన్న ఊర్లో ఒక ట్రైబల్ స్కూల్లో కూడా మ్యాథ్ టీచర్గా పనిచేశారు. నేను చాలా క్విక్గా తీసుకుంటూ వెళ్ళిపోతాను. ఇవి మొత్తం సేమ్ సీక్వెన్స్లో ఉన్నాయో లేదో నాకు గుర్తులేదు, బట్ ఇది ఒక కంప్లీట్ పిక్చర్ అనుకోండి. నెల్లూరు అకాడమీలో బ్యాంక్ కోచింగ్ ఇలాంటివి చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. లాజికల్ థింకింగ్ ఇలాంటివి కొంతమంది స్టూడెంట్స్కి. సేమ్ బ్యాంక్ కోచింగ్, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఈ మొత్తం కూడా నెల్లూరులో కొంతకాలం చెప్పారు. ఇంకొంతకాలం ఆల్మోస్ట్ 1999 నుంచి 2000 వరకు అనుకుంటే చేనేత పని కూడా ఇంట్లోనే చేశారు కొంతకాలం. నాన్నకి చాలా తక్కువ మంది తెలిసింది, ప్రాబబ్లీ ప్రసాద్ అంకుల్కి తెలుసు. నాన్న వ్యవసాయంలో కూడా ఉన్నారు, 2 times ఉన్నారు. ఒకటేమో నెల్లూరులో పుచ్చకాయ తోట ఒకటి వేశారు, మోహన్ అంకుల్, పద్మాకర్ అంకుల్ వీళ్ళందరికీ తెలుసు. కొంతకాలం ట్రై చేశారు, అది కూడా ఆల్మోస్ట్ నాన్న బిజినెస్లు అన్నీ ఫెయిల్ అయినాయి అనుకోండి. బట్ ఎక్స్పెరిమెంటేషన్ అయితే ఆల్మోస్ట్ 2010 వరకు చేస్తూనే ఉన్నారు. నెల్లూరులో ఉన్నప్పుడే లాంగర్ టైమ్ ట్యాంగ్రామ్ పజిల్స్ పద్మాకర్ అంకుల్ ఇంకా చేస్తూనే ఉన్నారు, అది ఇక్కడే ఉన్నారు. పజిల్స్ పిల్లలకి లాజికల్ థింకింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ నేర్పించడానికి చాలా రకాల బుక్స్ చదివారు.
చాలా రకాల ప్రాక్టికల్ మెథడ్స్ అనే దాని మీద రీసెర్చ్ కూడా చేయడం జరిగిందనమాట. సో మూవింగ్ ఆన్, ఏదైతే ఈ పిల్లల లెర్నింగ్ మీద నాన్న ఈ 91 to 2000 వరకు రీసెర్చ్ చేశారో దాంట్లో ఇవి కొన్ని మెయిన్ బుక్స్. మీకు ఎందుకు ఇక్కడ పెడుతున్నా అంటే ప్రాబ్లీ ఇది నేను గ్రూప్స్లో షేర్ చేస్తాను మీకు. ఇవి ఒక లైఫ్ చేంజింగ్, అంటే నాన్న థాట్ ప్రాసెస్ ఒక టర్నింగ్ తీసుకున్న ఇంపార్టెంట్ బుక్స్, బేసికల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అండ్ పిల్లల పెంపకం మీద. సో ఇవి ఎవరికైనా ఉపయోగపడతాయేమని చెప్పేసి చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం శ్రావ్య, నేను మా వైఫ్ శ్రావ్య నేను కూడా ఇవే చదువుతున్నాను అనమాట. నెక్స్ట్ 2000 నుంచి 2003 వరకు మేము అస్సాం వ్యాలీ స్కూల్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మతం వేసుకుంటూనే ఒకరోజు మతం వేసి పిలిచాడు. పిలిచి అరే నీకు సీక్రెట్ చెప్తాను అన్నాడు. ఎవరు చెప్పకన్నాడు. నేను నీకు కొన్ని ఇంగ్లీష్ బుక్లు తెచ్చాను, నువ్వు రోజు ఒక అరగంట సేపు చదవడానికి ట్రై చేయాలన్నాడు. సరే అని చెప్పేసి కూర్చున్నాను. నాకు ఎందుకో అర్థం కాదు చాలా రోజులు, ఎందుకో చేపిస్తున్నాడు. ఓ రోజు వచ్చి సీక్రెట్ చెప్తారా అని, మనకి అస్సాం వెళ్ళే ఛాన్స్ ఉంది, ఇంకా ప్రాసెస్లో ఉన్నది, అక్కడ అంతా ఇంగ్లీషే ఉంటుంది, సో నువ్వు నేర్చుకుంటే బాగుంటుందని చెప్పేసి చెప్పాడు. సరే అస్సాం వ్యాలీ స్కూల్కి వెళ్ళాం. అస్సాం వ్యాలీ స్కూల్ ఆ టైంలో మన ఇండియాలో 7th లార్జెస్ట్ రెసిడెన్షియల్ స్కూల్. అది ఐసిఐసి సిలబస్లో ఉంటుంది. కంప్లీట్లీ 250 acres అస్సాంలో ఉండేదన్నమాట. లైక్ మినిస్టర్స్ కొడుకులు, పెద్ద పెద్ద లైక్ హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ ఎంపీ కొడుకులు కూతులు వీళ్ళంతా అక్కడ చదువుతుండేవాళ్ళు అనమాట. మాకు కంప్లీట్ కల్చరల్ చేంజ్ అది అస్సాం వ్యాలీ స్కూల్, నాకు, మా ఫ్యామిలీకి, నాన్నకి, అందరికీ కూడా. ఎందుకంటే అక్కడ రకరకాల ఫస్ట్ టైం ఏదో చిన్న విలేజ్ వేటపాలెం నుంచి ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న స్కూల్కి ఒకేసారి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అఫ్కోర్స్ రకరకాల ఛాలెంజెస్ వచ్చినాయి, అవి వాటిలో డీటెయిల్స్లో వెళ్ళాను నేను. బట్ అస్సాం వ్యాలీ స్కూల్ మాత్రం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ మా ఫ్యామిలీకి, నాకు కూడా. స్పెషలీ నా స్కూలే నాకు అన్నయ్య కూడా అది లాస్ట్ స్కూల్ బేసికల్గా స్టడీస్లో. సో అక్కడ చదివాను నేను 2 years చదివాను, అన్నయ్య 1 year చదివాడు అక్కడ. సో అక్కడ నుంచి అన్నయ్య నేను కూడా స్కూలింగ్ వదిలేసాను కంప్లీట్గా, 100% నో స్కూలింగ్. ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసాం డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో, బట్ అదే మా ఫైనల్ స్కూల్ అనమాట. అస్సాం వ్యాలీ స్కూల్లో ఉన్నప్పుడే 2002లో అనుకుంటా అక్కడ ఒక బెంగాలీ టీచర్ ఉండేవాళ్ళు. తను ఈ గ్రాఫిక్ నాకు బాగా గుర్తు, ఈ బుక్ డిజైన్ కూడా. ఆయన అప్పుడు చిన్నపిల్లలు, జస్ట్ 8th class ఆ రేంజ్లో ఉన్నాను అప్పుడు ఆ బెంగాలీ టీచర్ అప్పుడు ఈ బుక్ ఇచ్చారన్నమాట. అప్పటి వరకు నాన్న లెఫ్ట్ ఉద్యమంలో ఉన్నారు కాబట్టి రిలీజియన్స్ అన్నీ ఆల్మోస్ట్ ఒకటే, లైక్ పెద్ద తేడా ఏం లేదు, ఒకళ్ళు ఒకటి చెప్తారు ఇంకోటి ఒకటి చెప్తారు అని. బుద్ధిజం కూడా సేమ్ అలాగే ఉండేదేమో అని చెప్పేసి ఉండేవాళ్ళు అనమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్ బుక్ నాన్న బుద్ధిజంలోకి రావడానికి. ఈ బుక్ చదివిన తర్వాతే చాలా ఇంట్రెస్ట్ పెరిగింది నాన్నకి. సో దట్స్ ఆల్మోస్ట్ ఇన్ 2002 అనుకుంటా. చాలామంది 90s నుంచే బుద్ధిజంలోకి ఎంటర్ అయ్యారేమో అని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ 2002 నాకు బాగా గుర్తు. దట్ ఈస్ వెన్ హీ స్టార్టెడ్ ఎక్కువ బుద్ధిజంలో రీసెర్చ్ చేయడానికి స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో 2004 నుంచి 10 వరకు మేము అస్సాం నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఉద్యోగాలు, వ్యాపారాలు, ఎక్స్పెరిమెంట్స్ మొత్తం చేస్తుండాలన్నమాట. ఇదే టైంలో కొంతకాలం వివేక కాలేజ్లో లెక్చరర్ పంపించేశారు, బీడీ కాలేజ్లో. అట్ ద సేమ్ టైమ్ కొన్ని స్కూల్ టీచర్స్ వర్క్షాప్స్ క్రియేట్ చేస్తారు, పిల్లలకి ఎలా చదువు చెప్పాలి, లాజికల్ థింకింగ్ ఎలా ట్రైన్ చేయాలి పిల్లల్ని, వీటన్నిటి మీద రకరకాల వర్క్షాప్స్ ఇచ్చారు. ఇదే టైంలో కూడా మళ్ళీ వ్యవసాయంలోకి ఎంటర్ అయ్యారు. ఒక బెండ తోట, బెండకాయలు అప్పుడే గుర్తున్నాయి, నాకు వేరే గుర్తులేవు. వేటపాలెం మేబీ ప్రసాదంగా గుర్తున్నాయేమో. మళ్ళీ వ్యవసాయంలో ఎంటర్ అయ్యారు. ఆల్మోస్ట్ 1.5 years. ఇట్స్ నాట్ సో సక్సెస్ఫుల్ అగైన్. బీడీ కాలేజ్లో చేశారు తర్వాత. సో ఆల్మోస్ట్ బీడీ కాలేజ్లో చేస్తున్నప్పుడే
2002 నుంచి ఏదైతే స్టడీ చేస్తున్నారు బుద్ధిజంలో, అప్పుడే నాన్నకి హీ గాట్ వెరీ ఇంట్రెస్ట్, ఇంగ్లీష్లోనే ఎక్కువ చదువుతుండేవాళ్ళు. ఈ టైంలో తను యాక్చువల్ బుద్ధిజంని తెలుసుకోవడానికి ట్రై చేశారు, లైక్ రియల్ బుద్ధాస్ టీచింగ్స్ మొత్తం కూడా. 2010 ఎండింగ్ వచ్చేసేటప్పటికి 2010-11 ఎండింగ్ వచ్చేటప్పటికి మనం ఏదైతే నేర్చుకున్నామో అది మన తెలుగు వాళ్ళకు కూడా చెప్పాలని చెప్పేసి అప్పుడు రకరకాల ప్రయత్నాలు చేశారు. అది టీచింగ్స్ అవ్వచ్చు. ఫస్ట్లో నాన్న నాకు బుక్స్ రాసినట్లు పెద్దగా ఏం గుర్తులేదు, రకరకాల మీటింగ్స్లో జాయిన్ అయ్యేవాళ్ళు, బుద్ధిస్ట్ సర్కిల్స్ ఎవరున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మొత్తం తెలుసుకోవడానికి ట్రై చేశారనమాట. యా, సో ఈ బుద్ధిజంలో ఏమేం చేశారు అది మొత్తం చాలామంది ఫ్రెండ్స్, నాన్న ఫ్రెండ్స్ సర్కిల్స్లో ఉన్న వాళ్ళు చెప్తారు. దాన్ని ఎక్కువ డీటెయిల్స్లో వెళ్ళాలి నేను. ఆబ్వియస్గా మీకు చాలామంది మీకు తెలిసింది 2021లో అమ్మకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. అప్పటి నుంచి ఆల్మోస్ట్ 2023 జూన్ వరకు కూడా అమ్మతోనే ఎక్కువ కాలం గడపడం జరిగింది. నాన్న తన పక్కనే ఉండేవాళ్ళు, తన పక్కనే పడుకోవడం, తనకి అన్ని వండి పెట్టడాలు, జోకులు చెప్పడాలు, తిట్టుకోవడాలు, కొట్టించుకునేవాడు, ముట్టికాయ అనేవాడు. సో ఈ మొత్తం సరదాగా గడిపారు లాస్ట్ 2 years కూడా. ఆ పీరియడ్లో నాన్న అమ్మని వదిలేసి మ్యాక్సిమం ఒక 5 to 6 days కంటే బయట లేరు. మీకు చాలామందికి ఆ విషయం తెలుసు, మీరు మీటింగ్స్ పిలుస్తుండేవాళ్ళు కానీ చాలా మీటింగ్స్కి డినై చేసేవాళ్ళు. వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం అయితే కానీ ఊరి నుంచి బయటికి కదిలి వెళ్ళేవాళ్ళు కాదనమాట. సో దాని తర్వాత అఫ్కోర్స్ నాన్న March 19th చనిపోయిన విషయం అందరూ తెలిసిందే. నాన్న బాడీని మననే హైదరాబాద్లో అమ్మ చనిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్ హైదరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో, నాట్ గవర్నమెంట్ హాస్పిటల్, పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో డొనేట్ చేయడం జరిగిందనమాట. సో బ్రీఫ్గా నాన్న అన్ని ఫేజెస్, ఒకటి ఆర్ఎస్యూలో ఉండడం, తర్వాత తన బిజినెస్లో ఏవైతే ఎక్స్పెరిమెంట్ చేశారో అది, టీచింగ్ అండ్ ప్రాబ్లీ చిల్డ్రన్స్ ఫేజ్, దాని తర్వాత ఇప్పుడు బుద్ధిజం. సో బ్రీఫ్గా దట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ నాన్నగారు చంద్రశేఖర్. థ్యాంక్ యూ. ఫైనల్